సో మైండ్కున్న ఒకనొక టెండెన్సీ ఏమిటి అంటే అది విపరీతంగా ఆలోచిస్తుంది. రకరకాల విషయాలు చాలా బాగా చేస్తావు, నేను చేయగలను అని చెప్తుంది. అసలు నేను మొదలు పెడితే అసలు ఆపేది లేదంటది. కానీ చేయడం మొదలుపెట్టిన తర్వాత విదిన్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్స్లో అమ్మో ఇది మన వల్ల కాదు, నేను అనుకున్నట్టు ఇది లేనే లేదు, ఇదేంది ఇంత కష్టమవుతుంది అని సాకులు వెతుకుతుంది. ఇట్లా హఠాత్తుగా పని ఆపేస్తే బాగోదు. కాబట్టి అప్పుడు మైండ్ ఏం చెప్తుందంటే ఒక రీజన్ ఇవ్వబ్బా అంటది. ఇప్పుడు ఉదాహరణకి నేను ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 4కి లేచి అసలు మామూలుగా రన్నింగ్ చేయను, అసలు 6 నెలల లోపల 6 ప్యాక్ తెచ్చుకుంటా అని మైండ్ చెప్పింది. ఇప్పుడు ఏదో రోజు పొద్దున్న లేచినాక తెలిసింది, వామ్మో పొద్దున్న లేవడం, పరిగెత్తడం, జిమ్కి వెళ్ళడం ఇదంతా ఏ పని కాదు, ఎవడు పోతారా అట్లంటే బాగోదు. కాబట్టి మళ్ళీ నీకే ఫూల్ అనిపిస్తావు కదా. అందుకని మైండ్ ఏం చెప్తుంది, ఇమ్మీడియట్గా దానికి మెకానిజం ఉంటుంది లోపల, అంత నీలోనే ఉంది. అదేమంటుందంటే సార్ రీజన్ చెప్పు. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4కి లేస్తే నాకు తల పట్టేసి మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది, మా డాక్టర్స్ వద్దన్నారు, అది లేకపోతేనా అని చెప్తుంది. ఇది యూనివర్సల్ ఫినామినా. కానీ ఎవరు నిజంగా మైండ్ని అర్థం చేసుకున్నాడు అంటే ఆలోచన రాగానే దాన్ని సమగ్రంగా దర్శిస్తాడు. సినిమా తీయాలనిపించింది, చాలామంది చెప్తారు, వాగుతారు. వాడు దాన్ని అర్థం చేసుకున్నాడు. సినిమా తీసిన వాళ్ళ కష్ట నష్టాలు కనుక్కున్నాడు. ఆ సినిమా లొకేషన్లో నిశ్చలంగా చూశాడు. ఓవరాల్గా తనకు తెలిసింది ఈ సినిమా తీసే ఒక క్యాలిబర్ కానీ అట్లాంటి పొటెన్షియల్ కానీ అలాంటి పరిస్థితి కానీ నాకు లేదు, కాబట్టి నేను చూసి ఆనందిస్తాను, నేను తీయనండి. ఇది క్లారిటీ. అప్పుడు వాడు ఏ విషయాలు చేయగలనో అవి చేసుకుంటాడు, ఏ విషయాలు తాను చేయలేడో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడు. ఇది యాక్చువల్గా జీవన విధానం కింద లెక్క. అందుకని మనం మన మనసులో వచ్చే ప్రతి ఆలోచన ఆచరించలేము. అందుకని ఆలోచనని సమగ్ర దర్శనం చేయాలి. అప్పుడు జీవితంలో మనం అది ఆచరిస్తాం. తర్వాత ఇష్టాయిష్టాలకు అతీతంగా ఎవరైతే పని చేస్తారో వాడే ఆ పనిని పూర్తి చేయగలడు. దాని యొక్క ప్రాసెస్లో ఉన్న కష్ట నష్టాలని అవగాహన చేసుకోగలడు. ఇంకా ఎవరైనా అలాంటి పని చేయాలంటే సరైన మార్గదర్శనము చేయగలడు. మిగతా వాళ్ళంతా మాట్లాడతారు. అందుకని మనసులో వచ్చే ప్రతి ఆలోచన నువ్వు ఆచరించడం అసాధ్యం అని తెలుసుకోవడం మొదటి అవగాహన. తప్పేం లేదు. మనం చూస్తున్న కొద్దీ అలా కారు చూస్తే కారు నేను నడిపిస్తా, మామూలుగా పోను, అసలు కొండ ఎక్కితే అంతకంటే వాడికంటే ఫాస్ట్ ఎక్కుతా. ఎందుకు అట్లా మైండ్ థాట్స్ వస్తాయి? తెలియక, అజ్ఞానం. మనకు 3 పదాలు ఉన్నాయి, అది తెలివి, అవివేకం, అవిద్య. మరి అలా చేయాలనిపించడం తప్పొప్పులు కాదు, చేస్తావా లేదా చెక్ చేసుకో. తప్పొప్పులు ఎక్కడ? దాని తర్వాత ప్రయత్నించేవాడు ఆపకూడదు. ఇంకా ఇక నిర్ణయం తీసుకున్నావా, దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఒక చిన్న కథ ఉంటుంది, సముద్రంలో ఈదాలని నిర్ణయం తీసుకున్నాడు ఒకడు, దుంకాడు. దుంకిన తర్వాత సగం దూరం పోయాడు. ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఎన్నికి వచ్చినా అంతే దూరం, ముందొచ్చినా అంతే దూరం. చాలామంది ఎన్నికి వచ్చేస్తారు, కానీ కొందరు ముందుకు వెళ్తారు. ఒక్కసారి మైండ్ ఆడే ఆటలు నేను అర్థం చేసుకోగలిగితే దాన్ని బ్రేక్ చేయొచ్చు. ఇనర్షియా, ఆ జడత్వాన్ని బ్రేక్ చేయొచ్చు. కానీ అందరికి సాధ్యం కాదు. అందరు ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు వచ్చే ఆలోచనలన్నింటినీ చేయడానికి స్టార్ట్ చేసి ఆపేసి సాకులు వెతికి అట్లా రిలాక్స్ అయిపోతారు. అసలు నేను ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏమీ చేయలేకపోయాను లైఫ్లో, వచ్చింటేనా వీడు ఎప్పుడు ట్రై చేశాడు. ఒకసారి క్లోజ్గా, ఓ అమ్మో ఇన్ని పదాలు ఎక్కడ నేర్చుకుంటావు, అయ్యే పని కాదు, అట్లా చెప్తే బాగుండదు, అది మన బలహీనత. అందుకని నేను యాక్చువల్గా ఎక్కువసేపు కూర్చోలేను, నాకు లైట్గా బ్యాక్ పెయిన్, అందుకని నేను క్లాస్కి వెళ్ళిపోయాను అని చెప్తారు. వినేవాడు పడుకునే వింటాడు. ఒక గ్రేట్ ఆర్టిస్ట్, ఆమె పేరు సినిమా కూడా వచ్చింది ఆమె పేరుతో. యాక్సిడెంట్ అయ్యి మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోయింది. అయినా మరణించే వరకు పెయింటింగ్ వేసి ఎలా వేసి పడుకునేసి, అది విషయం. అంతే, సాకులు వెతక్కు. ఒకవేళ నిజమై ఉండొచ్చు కదా సాకు కూడా. ఏది? ఆ సాకులు ఎప్పుడు నిజం ఉండవు, అంటే ఎప్పుడు నిజం ఉండవు. ఇప్పుడు ఆర్మీ ట్రైనింగ్ ఉంటుందా, యూనివర్సిటీ విద్య ఉంటుందా, స్కూల్ ఉంటుందా, కాలేజ్ ఉంటుందా? ఇవన్నీ ఎందుకునే తెలుసా? నీ సాకులు పనిచేయవు. సబ్మిట్ చేసిన వరకు సరే, యాక్చువల్గా నాకు లైట్గా సబ్మిట్ చేస్తావా చేయవా, సాకులు లేవు.
ఆర్మీ ఆఫీసర్ ఆ ట్రైనింగ్లో ఉన్నాడు. ఉమ్, వాళ్ళవి కూడా బాడీలే కదా. అవును. రన్ అంటే సార్ నాకు లైట్ లెగ్స్ ఉన్నాయి, 3 రన్లు ఎక్స్ట్రా రన్ చేయి. అసలు సాకులు వినరు ఎవరు. ఉమ్, సాకులు అంటే ఏంటంటే ఎస్కేప్ రూట్. ఉమ్, తప్పించుకుంటున్నావు. ఒక్కసారి స్లిప్పరీ స్లోప్ అంటారు దాన్ని. తప్పించుకోవడం అలవాటైతే ఉమ్, అదొక జీవన విధానంగా మారిపోతుంది. ప్రతిదాన్ని తప్పించుకుంటూ వంట చేస్తావంటే ఇప్పుడు చాలా రోజుల్లో తెలిసిపోయింది వీడు అనుకున్న ఆలోచనలన్నీ వీడు చేయలేడని కొద్ది రోజులు ప్రూవ్ అయింది. ఇక ఆ తర్వాత సాకులే మిగులుతాయి. వంట చేస్తావంటే వంటనా అంటే స్నానం చేసేది ఉంది, ఒక 1 అవర్ పడుతుంది. ఉమ్, మరి 1 అవర్ అంటే మీకు లేట్ అవుతుందేమో, మీరే చేసుకోండి. సాగు వచ్చేసింది. ఉమ్, ఆ తర్వాత రాస్తావా, బుక్ ఉంది, అరే చాలా బాగా హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటుంది, కానీ ఈ మధ్య ఎందుకు నరం ఒకటే వస్తుంది వదిలే. ఎప్పుడు సాకు. తర్వాత ఎండలో వడియాలు ఉండబెట్టిన చూసుకుంటా కానీ నాకు ఎండ పడతలేదు ఈ మధ్యన. గొడుగేసుకొని కూర్చోవచ్చు. ఉమ్, స్నానం చేయకుండా జస్ట్ నిమిషంలో క్విక్ బాత్ చేసుకొని వంట చేయొచ్చు. ఉమ్, తర్వాత రాస్తున్నావు, ప్రతి 10 నిమిషాలకు చిన్న రెస్ట్ తీసుకొని రాస్తే అలవాటు. రన్నింగ్ చేస్తే మొదట్లో కాలు గుంస్తే రన్నింగ్ చేయడం ఆపేస్తామా? రోజు రన్ చేస్తుంటే అలవాటు అవుతుంది అనుకునేవాడు ఒక సరైన దృష్టిలో ఉన్నాడు. వాడు కొంచెం కష్టాలు వస్తాయి, శారీరక సమస్యలు వస్తాయి, కొంచెం హెడేక్ వస్తుంది, కానీ వాడు కొనసాగిస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఉమ్, ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రన్ చేస్తారో వాళ్ళ కాళ్ళని పట్టిస్తాయి, కానీ వాళ్ళు ఆపరు. పొద్దున్న లేస్తే అబ్బా అసలు అన్బేరబుల్ మ్యాన్, ఉమ్, చలో లెట్స్ గో, ఇదనమాట. సాకు లేదు ఇంకా. అబ్బా అసలు ఇంపాసిబుల్ రా, ఈ అమ్మాయి రన్నింగ్ వద్దు, అయిపోయి సాకు స్టార్ట్ అయింది. అందుకని సాకులు చెప్పకు డాడీ. ఎక్స్క్యూజ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. సాకు ఎక్స్క్యూజ్. ప్రతిదానికి ఎక్స్క్యూజ్ ఉంది, గుర్తుపెట్టుకో. యోగా చేయాలా, చేయకూడదు అంటే ఎక్స్క్యూజ్ ఉంది. వంట చేయాలా, చేయకూడదు అంటే ఎక్స్క్యూజ్ ఉంది. నువ్వు సినిమా బుక్ రాయాలా, ఎక్స్క్యూజ్ ఉంది. ప్రతిదానికి ఎక్స్క్యూజ్ ఉంది. కానీ రైట్ పర్సన్ ఏం చేస్తాడు, ఇన్ని ఎక్స్క్యూజెస్ అక్కర్లే. వాడు ఏవి చేయగలను, ఏవి చేయలేను స్పష్టంగా చెప్పడం వల్ల సాకులు అక్కర్లేదు. చేసే పనులకు సాకులు లేవు, చేయని పనులు స్పష్టత చేయలేను. నాకెందుకో ఆసక్తి ఉండదు, ఏమనుకోవద్దు, కూరగాయలు తరిగిస్తా, మన వల్ల కాదు. ఇది క్లియర్ అనమాట. నెక్స్ట్ ఎవరు వచ్చినా వాడిని ఇబ్బంది పెట్టరు. రాగానే టమాటాలు ఉల్లిపాయలు ఇచ్చేస్తే వాడు తరిగిచ్చేసి వాడు సినిమా చూసుకుంటూ వచ్చేటాడు, వంట తినేస్తాడు. సో యోగా చేసేవాడు, రన్నింగ్ చేసేవాడు. నేను ఊర్లో ఉన్నప్పుడు జాగింగ్ వెళ్ళాలని ఒక స్పృహ బయలుదేరింది మా ఫ్రెండ్స్ అందరికి. నేనే దానికి ఎగ్జాంపుల్. ఎందుకంటే సాకులు చెప్పడం అందరికీ ఒక దశలో అలవాటు అవుతుంది, ఈజీగా ఉంటుంది, బాగుంటుంది, హాయిగా ఉంటుంది అది. కానీ రియలైజ్ అయినప్పుడు సాకులు చెప్తారు. చచ్చిపోయే వరకు సాకులు చెప్తారు, అది వేరే సంగతి. సో రన్నింగ్కి వెళ్ళాలి. సో మేమంతా ఒక గ్రౌండ్లో కూర్చొని నేను మా ఫ్రెండ్స్ సాధారణ ఇట్లా ఒక 10 మంది అనుకున్నాం, అరే రేపు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా వెళ్ళిపోవాలరా అంటే, మరి ఎట్లా అంటే మా ఫ్రెండ్, నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాను నీ దగ్గరికి సైకిల్ వేసుకొని, ఓకేనా, సరే. ఇంకా వాడు వచ్చి లేపుతారు కదా అండి, వాడు 4 అయినా 5 అయినా రాలేదు. ఆ తర్వాత నేను మళ్ళీ 2 days తర్వాత కలిసి ఏమరా అంటే, ఇంక నేను లేవలేదురా మీరు ఓలే అని వాడు. అరే నువ్వు రాకుండా నేను ఎట్లా పోతారా అని నేను. ఆ తర్వాత ఫ్రెండ్స్ అన్నారు ఇంకా చలి కూడా ఎక్కుండి ఇట్లా మళ్ళీ ఎట్లాగా కలుసుకోవాలి. ఆ తర్వాత మనందరం ఓ పని చేద్దాం, ఎవరికి వాళ్ళం ఇక్కడికి వచ్చేద్దాం, వచ్చి అక్కడ టీ తాగేసి అక్కడి నుంచి రన్నింగ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆ తర్వాత ఒకరోజు నేను లేచిపోయినా, పోతే ఎవరు రాలే, నాకు మస్తు కోపం వచ్చింది. కొడుకులు అందరూ 5 గంటలకు వస్తారు, నేను ఒక్కనే పనికి మళ్ళీ ఉన్నా, 5 గంటలకు వచ్చినా, సరే నీ అమ్మని ఇంటికి వచ్చేసిన, రన్నింగ్ పోలేదు నేను. ఓవరాల్ నాకు ఏమవుతుందంటే నాకు రన్నింగ్ కూడా ఇష్టమే లేదు. నాకు ఫ్రెండ్షిప్ ఇష్టం ఉంది. ఎంతసేపు గ్రౌండ్లో కూర్చొని చూస్తే రన్నింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందామని నా ఆలోచన. ఒకానొక రోజు నేను స్వామి వివేకానంద అట్లాంటి వాళ్ళ విషయం ఎవరో చెప్తున్నప్పుడు ఇట్లాగే నాకు చెప్పారు. ఒక పబ్లిక్ స్పీచ్లో మా స్కూల్కి వచ్చి చెప్తారు కదా, ఎవరో ఒకరు వాగుతారు కదా స్పీచ్ పేరు మీద. అప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది. అదేంటంటే నీవేదన్నా పని చేయాలనుకున్నప్పుడు పక్కవాడికి లింక్ చేయకూడదు, ఇంతే. నువ్వు చేయవలసిందల్లా ఇంతే. ఎగ్జాంపుల్ యోగా చేద్దాం, ఎన్ని గంటలకు చేద్దాం, 4 o'clock. నెక్స్ట్ డే వాడు 4 o'clock లేవలేదు, నువ్వు ఏందిరా లేస్తా అని లేవలేదు, నేను నమ్ముద్రా, నీ వల్ల యోగా ఆగిపోయింది నాది, ఇది రాంగ్. ఇది సరైన అప్రోచ్ ఏంది, 4 o'clock నువ్వు వచ్చిన రాకుండా నేను చేస్తూ ఉంటాను, ఇది కరెక్ట్ మాట. ఇలా చెప్పడం మొదలు పెడితే అయిపోయింది. ఇప్పుడు వంట
అందరం కలిసి చేసుకుందాం. కలిసి చేసుకున్నా వడిగా చేసుకున్నా మనం 1 గంటకు తినాల్సిందే. అందుకని నేను 11 గంటలకు వంట షురూ చేసేస్తాను. మీరు వీలైతే జాయిన్ అవ్వండి, లేకపోతే ఒక ½ అవర్ లేట్ అవ్వచ్చు. అప్పుడు మీరు బాధపడద్దు, ఓకేనా? ఓకే. వచ్చిన వాళ్ళు వస్తే అప్పుడు గొడవ లేదు ఇంకా. కానీ మనం ఏం చేస్తాం, కలిసి చేద్దాం. నువ్వు రాలేదు, వాదులాట దిగుతాం, ఆరోపణలు చేస్తాం, వంట చెడిపోయి మానవ సంబంధము చెడిపోయాయి. అందుకని సాకులు చెప్పకూడదు. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నాను అనుకో, ఒక్క థాట్ వస్తే రాయలేను. సినిమాలు తీస్తున్నారు, పొద్దున్నే లేస్తారు, లొకేషన్కి వెళ్ళాలి, లొకేషన్స్ చూడాలి, కథ రాయాలి, మాట్లాడాలి, యాక్టర్స్ చెప్పాలి, ఎక్కడన్నా ఎందుకు ఇదంతా అంటే ఇంక చేయబుద్ది కాదు. సో మనకి భాషలో కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, నువ్వు చేసే పని నువ్వు ఇష్టపడాలని. ఇప్పుడు చాలామంది సినిమా తీస్తున్నారంటే ఒక రీజన్ ఉంది. అంత ఎందుకు కష్టపడతారంటే డబ్బు వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. మనిషికి పేరు ప్రఖ్యాతులు ఇష్టం కాబట్టి తన కష్ట నష్టాలు కూడా పక్కన పెట్టాడని. కొన్నిసార్లు ఇంట్లో వంట చేసే పని ఉంది, పేరు ప్రఖ్యాతులు రావు, అందుకే కాస్త లీనియన్స్ ఉంటుంది. అట్లా కాకుండా వంట చేసే వాళ్ళకి ఎవరు ఇయర్ అవార్డు ఇస్తున్నారు, వంట చేసే ప్రతి ఒక్కరికి రోజు 1000 రూపాయలు ఇస్తున్నారు అనుకో, అసలు అందరినీ తోసి మరీ వంట చేస్తారు. అప్పుడు గొడవలు అయితే నేను చేస్తాను. సో ఇప్పుడు మనం చెప్పుకున్న పనులన్నీ పేరు ప్రఖ్యాతులు వచ్చే. యోగా చేస్తే పేరు ప్రఖ్యాతులు రావు, పుస్తకం రాస్తే పేరు ప్రఖ్యాతులు రావు, బాత్రూమ్ కడితే పేరు ప్రఖ్యాతులు రావు, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకుంటే పేరు ప్రఖ్యాతులు రావు. అందుకని మనిషి సాకులు వెతుకుతాడు. ఎక్కడెక్కడ మనిషి సాకులు వెతకడం లేదో అక్కడ వాడు ఇష్టమే చేయట్లేదు. ఇది ఒక అబ్జర్వేషన్. తీసుకో, అది బంద్ చేయదు. సో ఎక్కడెక్కడైతే మనిషి సాకులు చెప్పట్లేదో అది కంపల్సరీ అయ్యిందనమాట. అంటే ఏదేమైనా నేను నా యొక్క థీసిస్ సబ్మిట్ చేయకపోతే నాకు డాక్టరేట్ రాదు కనుక చేస్తున్నాను. ఏదేమైనా సినిమా నేను రిలీజ్ చేయకపోతే మార్కెట్లో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి చేస్తున్నాను. ఇట్లా కాదు, ఇది ప్రాపంచిక వ్యవహారం. అక్కడ సాకులు చెప్పట్లే, కానీ 100% వాళ్ళకి వేరే కమిట్మెంట్ ఉంది. అందుకని అది అలవాటు అయిపోతుంది. ఏదైనా అలవాటు చేసుకుంటే బాడీకి ట్యూన్ అయిపోతుంది. కానీ ఆధ్యాత్మిక జీవన విధానంలో ఇక్కడ ఎవరు లేరు, నువ్వు అడవిలో ఒంటరిగా ఉన్నా ఏదైతే నీ విద్యుక్త ధర్మమో దాన్ని నువ్వు నిర్ద్వంద్వంగా ఆచరిస్తున్నావు. రీజన్స్ చాలా ఉన్నాయి ఆపడానికి, అయినా నువ్వు ఆపడం లేదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే జీవితంలో ఒక సరళత, నీకు రోజంతా చక్కటి పని. ఉదాహరణకి మధ్యాహ్నం ఒక బుక్ చదువుకోవాలి. బుక్ చదవడం ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎగ్జామ్స్ కోసం చదివాడు కంపల్సరీ, అది కాదు నేను చెప్పేది. చదవడం ఒక జీవన విధానం అండి. నాకు పట్టుకున్నాం, కళ్ళు బ్లర్రీగా అయ్యే, కొంచెం హెడేక్ వచ్చింది, మధ్యాహ్నం పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవాలి సరే అనిపిస్తుంది మైండ్. ఏదేమైనా ఒక ½ అవర్ చదువుతాను అనుకుని స్టార్ట్ చేయాలి. 10 నిమిషాల్లో ఆ తెర విడిపోతుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, సెవెంత్ డే, 8th డే 1 అవర్ చదివేస్తాం. ఆ 7 డేసే ప్రాబ్లం, లేదా 3 డేస్ ప్రాబ్లం. కానీ మనిషి ఏం చేస్తాడు, ఆ ఫస్ట్ డేనే రేపు చదువుదాంలే, ఏం చదువుతాం, నువ్వు చదివినావు ఈ బుక్, నువ్వు చదివితే చెప్పరాదు, మళ్ళీ ఎవడు చదువుతాడు, సాకులు వెతుకుతా ఉంటాడు. ఇంకోటి, ఎన్ని చదివినా ఏం లాభం, మన జీవితం ఏమైనా బాగుపడుతుందా, మైండ్ మెల్లగా నీకు ఎక్స్క్యూజెస్ ఇస్తాయి. అందుకని జీవితంలో అద్భుతాలు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఒత్తిడి లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం చేయలేదు, రెండోది వాళ్ళ సాకులు వెతకలేదు. ఇది నా జీవన విధానము అని తెలుసుకున్నారు. చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు ఇట్లా చేసిన వాళ్ళు, అట్లాంటి కథలు ఉన్నాయి. ఇప్పుడు మనకి డొక్కా సీతమ్మ లైఫ్ అంతా వండిపెట్టింది, సాకులు చెప్పలే. ఎవరికి? ఎవరు వస్తే వాళ్ళకి వచ్చిన కథ చెప్తారు. ఆమె ఇట్లా, అప్పట్లో ఎడ్లబళ్ళు కదా, అట్లా వెళ్తుందంట బండిలో, అక్కడ ఎవరో ఆగారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు డొక్కా సీతమ్మ ఎవరు. ఇప్పట్లాగా ఇన్స్టాగ్రామ్ అట్లా లేవు కదా. ఎక్కడికంటే ఇట్లా పోతుంటే ఒక ఊళ్ళో డొక్కా సీతమ్మ గారు ఉంటారు, మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మ అన్నపూర్ణ, ఎవరు వెళ్ళినా అన్నం పెడుతుంది అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతి వెళ్తుందంట. అది విని, అరే బండి నీకు మలుపురా అని చెప్పిందంట. ఎందుకు? తాళం వేసి వచ్చింది పాపం. వెళ్ళి కిచెన్ రెడీ చేసుకొని వంట చేసి పెట్టిందంట. తాళం వేసి వచ్చిందా? ఇక తిరుపతి వెళ్తుంది ఆమె. ఎవరు? డొక్కా సీతమ్మ. ఎవరో మాట్లాడుకుంటే విన్నది. ఏమని? అరే డొక్కా సీతమ్మ ఒక ఆవిడ ఉంటుంది, ఆమె 24 hours ఎప్పుడు పోయినా అన్నం పెడుతుంది ఆమె. ఆ భరోసా ఉంది నాకు.
ప్రపంచంలో మా అమ్మ కూడా అట్లా అన్నం పెట్టదు అని ఎవరో అనుకుంటుంటే ఆమె విన్నది. విని సాకులు చెప్పలేదు. అరే నేను యాక్చువల్గా నేను ఉంటే పెడదు కానీ మనం తిరుపతి పోతున్నాం కదరా వద్దులే అట్లా అనలే. నాకు అన్నం పెట్టడమే ముఖ్యం తిరుపతి కంటే కూడా అని రియలైజ్ అయ్యి షీ కేమ్ బ్యాక్. ఆమె ఎంత ఫేమస్ అయిందంటే ఆ రోజుల్లో జస్ట్ ఆమె అన్నం పెట్టింది. ఆమె మహాజ్ఞాని కాదు, అన్కండిషనల్గా అన్నం పెట్టింది. ఎవరు వచ్చినా తిన్నాయన చేతులు కడుక్కో కూర్చొని తిను, సమస్యలు ఉన్నాయా నేను తీర్చలేను కానీ తిన్నాయన తింటే కాస్త మనసు అడుగుతుంది. ఇట్లా ఏదో ఆమె చెప్పేది. మన విక్టోరియా ఏదో వేరే దేశంలో ఒక రాజు సంబంధించిన అదేమంటారు కొరోనేషన్ అంటారు కదా, అంటే రాజుని రాజుగా ప్రకటించే కార్యక్రమం ఉంటుంది కదా, రాజ్యాభిషేకం. దానికి ఆమెను పిలిచారు. మీరు మీరు వస్తేనే, అదే బ్రిటిష్ పీరియడ్లో. అప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా, నేను అంత దూరం రాలేను నాయన అని చెప్పింది. కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. అప్పుడు ఆమె ఏం చేసింది, నేను రాలేదు మరి ఏమిటి అంటే, సరే మీరు ఎలాగో రాలేని అన్నారు కాబట్టి పని తర్వాత మాట్లాడదు, ఎలాగో రాలేదు అంటే అట్లీస్ట్ మీ ఫోటో ఇస్తే మీ ఫోటో కుర్చీలో పెట్టుకొని మేము చేసుకుంటాం అంటే అప్పుడు ఆమె ఫోటో దిగింది. అట్లా ఆ ఫోటో మన దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఫోటో దిగాలని లేదు, ఫోటో తీసుకుని పెట్టుకుంటారా, అగో ఇట్లా కూర్చుంది, ఇట్లా కూర్చుంటే ఫోటో తీసుకొని ఆ ఫోటోని అక్కడ కుర్చీలో పెట్టి అట్లా సాకులు చెప్పడం మానేస్తే జీవితం అనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి చివరిగా ఒక మాట, ఎవరెవరైతే సాకులు చెప్తున్నారో వాళ్ళంతా యవ్వనంలో ఉన్నారు అనుకుందాం. మరి ముసలిగా అయిన తర్వాత అసలు పని చేయగలమ్మా? చేయలేం. ఇప్పుడు చిన్న యవ్వనంలో ఉన్న అమ్మాయి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, అమ్మ నాకు లైట్ కాళ్ళు కూస్తుంది అంటే అసలు ముసలితనంలో ఏ రేంజ్లో ఉంటుంది, బాడీ అంతా శిథిలావస్థలో ఉంటుంది, జీర్ణం అయిపోయి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎన్ని సాకులు చెప్తాం? అందుకని సాకులు చెప్పకూడదు. ఎన్ని ఉన్నా సరే నువ్వు కార్యోన్ముఖుడవే లేచి నిలబడితే శరీరం పనిచేస్తుంది. ఆ తర్వాత శరీరం అట్లా ఆకులాగా రాలిపోతుంది తప్ప శరీరం నీకు అడ్డు రాదు. నువ్వు నడుస్తుంటే ఇట్లా కాలు నొప్పి ఉందనుకో, కుంటుకుంటా వెళ్ళి వంట చేయి. ఇట్లా పట్టుకుంటే చేయి నొప్పి ఉంది, బాడీలో ఎనర్జీ లేదనుకుంటే అట్లా ఉండనే ఉండదు. ఎనర్జీ ఎందుకు ఉండదు? ఎనర్జీ ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎనర్జీని ఉద్దీపన చేయాలి. అందుకే వామప్ చేయమంటారు, లేకపోతే చిన్న యోగా చేయమంటారు. మనం ఏం చేస్తాం, ఇనర్షియాకి ఇంకా ఇనర్షియాని జోడిస్తాం. ట్యాంక్ బండ్ సీను కాల్ చేస్తాం, తర్వాత చేయి, ఏం కాదు. ఎక్కడ వెళ్ళి కాల్ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, చెప్పినా మళ్ళీ చేస్తా, పర్వాలేదు, ఇట్స్ ఓకే. సో నేనేం చెప్తున్నా, నీకేమర్థమైంది? ఇప్పుడు మన మైండ్ అనేది ఒకసారి రీజన్ చెప్పడం నేర్చుకున్నాం అనుకో, మళ్ళీ అదే కంటిన్యూ ఇక జీవితంలో ఆ వ్యక్తి ఏ పని చేయలేడు. అట్లా కాకుండా నీ దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఇవి చేస్తాను ఇవి చేయను అని సూటిగా చెప్పేసి. కానీ పప్ప చేయాలని ఉంది కానీ అట్లా సాకు చెప్పే మా ఆలోచన వస్తుంది అంటే దాన్ని తీసి పక్కన పడేయాలి సాకుని. అసలు సాకును తీసి సాకులోని బాయిలేసేయాలి. ఏదైతే థాట్ ఉందో దాన్ని నువ్వు కొన్ని రోజులు 40 days 20 ఇంకా అందుకే ఇప్పుడు జీవన విధానం ఎందుకు ఒక పని ఎంచుకుంటే లైఫ్. ఇప్పుడు పుస్తకం రాసి ఎందుకు పెట్టుకున్నా, ఇప్పుడు ఉందేదాన్ని నా దగ్గర సరిపోయిన డబ్బులు ఉన్నాయి, ఏం పని చేస్తామంటే పని చేయదు, ఇంకా బాడీ మెల్లగా బాడీ డెడ్ అయిపోతుంది. అందుకని బాడీకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యను అర్థం చేసుకొని బాడీని ఇంకో విధంగా ఉపయోగించి రేపు ఇట్లా కూర్చొని రాస్తే నొప్పిలేస్తుంది, బోర్లో పడుకొని రాయడం ఆపకు. అందరూ ఏం చేస్తారు, ఆ చిన్న కారణం చేత మొత్తాన్ని ఆపేస్తారు. ఇప్పుడు గిన్నె లేదని స్పూన్ లేదని వంట వేయడం ఆపేస్తాం, ఆ కట్టిపుల్ల తెచ్చుకొని కలుపుకోవాలి. నేను స్పూన్ లేదు, ఇంకా మాకు స్పూన్ లేదు, ఇంకా అందుకే వంట చేస్తా అంటే ఎట్లా? అది మంచి రీజనే. నాకు యోగా మ్యాట్ లేదని యోగా చేయని వాళ్ళు, నాకు షూ లేదని జాయింగ్ చేయని వాళ్ళు, నాకు మంచి పెన్ను పేపర్ ఇప్పలేదు మా డాడీ అని ఆ సాగుతూ పుస్తకాలు రాయని వాళ్ళు, లేకపోతే నాకు చిన్నప్పుడు చదువులు చెప్పలేదు అందుకే ఇట్లా అయిపోయినా అని చెప్పే నా కొడుకులు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు చదువు రా గూట్లే, 1 సంవత్సరంలో నీకు ఇంగ్లీష్ వస్తుంది, అన్నీ వస్తాయి. నువ్వు ప్రయత్నం చేయడం నీకు ఇష్టం లేదు, అది చెప్పరాదు. అందుకని నా నిష్కర్ష ఏమిటి అంటే, ఓన్లీ 0.001% పీపులే వాళ్ళు అనుకున్నది చేస్తారు.
చెయ్యనివి చేయనని చెప్తారు. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి బాత్రూమ్ స్మెల్ పడదు, తప్పేం లేదే, బాత్రూమ్ స్మెల్ పడదు, కడగడం ఇష్టం ఉండదు. నేను ఆ ఒక్క పని మాత్రం చేయనండి, అన్ని పనులు చేస్తాను చెప్పొచ్చు, చెప్పి హాయిగా చెప్పి, అప్పుడు డిస్ప్యూట్ లేదు. ఇంకా నువ్వు జీవితకాలం దాని మీద నిలబడ్డావు. నువ్వు నీ బాత్రూమ్ కూడా అదొక్కటి, ప్లీజ్ ఎవరన్నా 100 రూపాయలు అన్నా 2000 అయినా పర్లేదు, ప్లీజ్ అదొక్కటి నేను చేయలేను, ఎందుకో అది నాకు ఎందుకో, మిగతావని చేస్తా. ఇట్లా ఉంటే ఎవరేమన్నారు. నేను వంట వడ్డిస్తాను, చేయలేను. కొన్ని ప్యూర్లీ పర్సనల్ ఉంటాయి. కానీ నాకు ఇది చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా అని టాపిక్స్ కూడా ఉంటాయి. అదే సాకంటే. అందుకని చేయాలనిపిస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, చేస్తావా లేదన్నది ఇంపార్టెంట్. సాకులు వెతకకురా నరుడా, జీవితం సంకనాకిపోతుంది. అట్లా మెల్లగా స్లిప్ అయిపోతుంటారు చూసినా, అట్లా లైఫ్ స్లిప్ అయిపోతుంది సాకుల వల్ల. దీన్నే స్పిరిచువల్ టాపిక్లో ఏమని చెప్తారు తెలుసా? ఇప్పుడు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు, సంథింగ్ నీకు అట్లా అనిపించినది, మాయ వచ్చి నేను చేయనీయట్లేదు, జస్ట్ నువ్వు దాన్ని క్రాస్ చేయాలి, నెక్స్ట్ టైం మళ్ళీ అంత పెద్ద జ్ఞానం, అంత గొప్ప జ్ఞానం మనకెందుకు? అసలు మాయ అనేది ఇట్లాంటి విషయాలు వాడే విషయమే కాదు అని చెప్తారు. బద్ధకం మాయ కాదు, సాకులు చెప్పడం మాయ కాదు. మాయ అంటే నేను చేస్తున్నా అనుకోవడం మాయ, అది మాయ. మాయ అనేది రకరకాల మాయలు ఉండు, ఒకటే మాయ. కర్తాభావన వచ్చిందా మాయలో ఉన్నట్టు, కర్తాభావన లేకపోతే మాయ పొరలు తీసేసినట్టు, అది తప్ప ఇది వేరే కాంటెక్స్ట్. అంటే దాన్ని ఇలా చెప్తారు, అది ఎట్లో అట్లా. ఇప్పుడు ఏదన్నా మాట ఎందుకపోతే దయ్యం లేవాలనుకుంటా 4 o'clockకి, కానీ 4 o'clockకి లేవలేకపోయినా, యోగా చేయలేకపోయినా, సో మాయ నిన్ను డెవలప్ కానివ్వట్లేదు, మాయ వచ్చింది. చివరిలో ఒక అద్భుతమైన విషయం చెప్తా. ఇది నేను చెప్పింది నిజంగా అర్థమైతే నీ బాడీ మెల్లగా పని చేయడానికి ప్రిపేర్ అయిపోతుంది. మైండ్ ఇంకా సాకులు చెప్పదు. ఏందో తెలుసా, నేను 5 o'clock లేచి యోగా చేస్తా అని ఒకడు అనుకున్నాడు, నీవే అనుకున్న తర్వాత 5:30కి లేచి అసలు 5కి లేవలేపని మళ్ళీ పడుకున్నాడు. ఇప్పుడు నెల అయింది కాదు. నెక్స్ట్ రైట్ అప్రోచ్ ఏంటంటే, నేను ఎప్పుడు లేచినా యోగా చేస్తా అనుకో, ఇంకా అయిపోయింది. ఇంకా మైండ్కి ఇంకా ఎస్కేప్ లేదు. 5కి లేవలే, 5:30కి లేచిన యోగా చేయి, 7కి లేచిన యోగా చేయి, 1 గంటకు లేచిన యోగా చేయి. 15 days తర్వాత లేచినావు, లేస్తాను ఏం చేయాలి? ఎప్పుడైతే పని తప్పదని తెలిసిందో మైండ్ అంటది ఇంకా నూకినవుగా అంతి, ఇంకెప్పుడైనా చేసేది 5కే లేవంటది. ఇంతే నువ్వు చేయవలసింది. చాలామంది ఇంటలెక్చువల్స్ ఎవరైతే చాలా చదివారో వాళ్ళందరూ ఒక ప్రమాణం పెట్టుకున్నారు, కారణం ఏదైనా ఉండని, గొడవలు ఉండని. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, అందరూ అనుకున్నారు ఏదో నా చుట్టుపక్కల బెడ్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి, నాకు వాతావరణం ఉందని. నా చుట్టూ బోల్డ్ అంత కంప ఉంటుంది, కానీ నేను పని ఆపను. ఎన్ని కారణాలున్నా, ఆ కారణాల మధ్య ఎన్ని సమస్యలున్నా వాటి మధ్య నేను నా పని చేస్తాను. దాంట్లోనే ఒక పుస్తకం ఇప్పుడు ఉపదేశారం అయిపోయింది, నిర్మాణ శక్తి కూడా అయిపోయింది. పెద్ద రాసేట్టు ఏమీ లేదు, రాయలేదని కూడా ఏమీ లేదు. ఎందుకు రోజింత అప్పుడింత ఇప్పుడింత. సో రోజుకి కొంత రాయాలి. ఇప్పుడు ఎక్కడున్నా రాయాలి. రోడ్డు మీద ఉన్నావు, ఈరోజు అసలు రోడ్డు మీద ఉన్నావు, రోడ్డు మీద ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ పని పూర్తి చేయి. అసలు నువ్వు యోగా చేయాలి. ఎక్కడో ఆఫీస్లోనే నీకు 24 hours గడిచిపోయింది, అట్లా బాత్రూమ్కి వెళ్ళి ఒక 5-10 నిమిషాలు యోగా చేసుకుని రా. తర్వాత రోజు కాసేపు ఏదో నువ్వు నేర్చుకున్న శ్లోకాల పరంపర ఉంది, అందుకని ఇప్పుడే వస్తానండి అని అట్లా వాకింగ్కి వెళ్ళి మన బుద్ధంగా రచిత వాడుకొని వచ్చేసి. నెవర్ పోస్ట్ పోన్, నెవర్ క్యాన్సల్. ఇఫ్ టైం పర్మిట్స్ పోస్ట్ పోన్. 10కి చేయాల్సింది 11కి చేయి, కానీ చెయ్యి. ఈరోజు ప్రతిరోజు ఇవి ఎవరన్నా చేయొచ్చు. ప్రతిరోజు 10 పేజీలు చదవాలని అనుకోండి, ప్రతిరోజు 1 పేజీ రాయాలని అనుకోండి, ప్రతిరోజు ఇంటి కోసం అర్ధగంట పని చేయాలని నిర్ణయం తీసుకోండి. అదే ప్రతిరోజు 5 నిమిషాలను యోగా చేయాలని నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు ఏమంటారు, మనుషులతో మానవ సంబంధాలు మెరుగుపరుచుకుంటాను, ప్రతిసారి ట్రై చేస్తాను, కాన్ఫ్లిక్ట్ లేకుండా చూస్తానని అనుకోండి. ట్రై చేయండి. అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఎవరికొకరికి అన్నదానం చేస్తాను, భోజనం పెడతాను, కుక్కకి కానీ మనిషి అని అనుకోండి. నెలలో 2 సార్లన్నా వంట చేసి పెడతాను అని అనుకోండి. ఇట్లా మీ జీవితం ఇలా అనుకుని చేసేస్తే అయిపోయాయి. చిన్న చిన్న పనులు ఇవి. దీనికి ఏం గవర్నమెంట్ అక్కర్లేదు, బడ్జెట్ అక్కర్లేదు, గొప్ప దేహదారుఢ్యం అక్కర్లేదు, గొప్ప మేధా సంపత్తి అక్కర్లేదు,
గొప్ప స్నేహుల బృందం ఉండాల్సిన అవసరం లేదు, బంజకారు అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన వేటికి ఏవి అక్కర్లేదు. నువ్వు అడవిలో ఉన్నా చేయవచ్చు, ప్యారిస్లో ఉన్నా చేయవచ్చు, భారతదేశంలో ఉన్నా చేయవచ్చు, ఎక్కడున్నా చేయవచ్చు. చివరికి నీవు రోగగ్రస్తమైనా చేయవచ్చు, నువ్వు ఇంకో గంట తర్వాత మరణిస్తావన్నా చేయవచ్చు. ఎప్పుడన్నా కృష్ణమాచారి అని ఒక సుప్రసిద్ధ యోగా గురువు ఉన్నారు. ఆయన వీడియో యూట్యూబ్లో ఉంటుంది, వెతకండి. కృష్ణమాచారి యోగా వీడియో అని కొట్టండి. ఆయన ఎవరు? బీకేఎస్ అయ్యంగార్ వాళ్ళ గురువు గారు. ఆయన అసలు సుప్రసిద్ధ యోగా గురువు అనమాట. ఆయన ఎవరికి చెప్పేవాడు? మైసూరు సంస్థానం ఇట్లాంటి గొప్ప గొప్ప రాజుల పిల్లలకి ఆయన నేర్పించేవాడు. అప్పుడు బీకేఎస్ అయ్యంగార్ అనే వ్యక్తి చాలా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే పిల్లవాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడో అనుకున్నారు వీడు చచ్చిపోతాడని. కానీ బీకేఎస్ అయ్యంగారు ఎక్కడో లోపల ఊర్జ, నేను ఎందుకు చావాలి, పేరెంట్స్ చేతులు వదిలేశారు. ఎందుకంటే ఎప్పుడు విరేచనాలు, మలబద్ధకం, ఎప్పుడు కడుపు నొప్పి, ఎప్పుడు ఇట్లా సమస్యలు పడిపోవడం, ఇట్లా ఏదో జరుగుతుంది అనమాట. శరీరంలో ఏదో విప్లవం జరుగుతుంది. ఈ కృష్ణమాచారి అనే ఆయన అప్పుడున్న బెంగళూరు ప్రాంతంలో రాజకుటుంబీకులకి యోగా చెప్పేవాడు కదా. అప్పుడు బీకేఎస్ అయ్యంగారు ఏం స్కూల్కి వెళ్ళేవాడు కాదు. వాళ్ళకి అక్కడ, అందుకని వాళ్ళతో పాటు యోగా చేయకూడదు, రూల్ అది. ఇప్పుడు రాహుల్ గాంధీ చదివే స్కూల్లో మనం చదవనిస్తారా? చదవనియరు. అంత డబ్బు ఉన్న పిల్లలంతా దగ్గర చదువుకుంటారు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇష్యూ. ఆ తర్వాత ఆ దూరంగా వాళ్ళు యోగా చేస్తుంటే ఇతను కూర్చొని చూసి చేస్తున్నాడు. ఊరికి రోజు వెళ్తున్నాడు. ఒక 6 నెలలు అయింది. వాళ్ళు ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నాడు. అతను ఇతనికి చెప్పట్లేదే. అతను వాళ్ళు ఎవరికో చెప్పుకుంటున్నాడు, కానీ నేర్చుకున్నవాడు ఎక్కడన్నా నేర్చుకుంటాడు. అతని ద్వారా ఎవరైతే యోగా నేర్చుకున్నారో వాళ్ళంతా యోగా నేర్చుకున్నారు. ఇతను యోగా గురువు అయిపోయాడు. బీకేఎస్ అయ్యంగారిని ఒకసారి కృష్ణమాచారి చూశాడు. చూస్తే అసలు ఆ పర్ఫెక్షన్ ఉంటుంది. బీకేఎస్ అయ్యంగారు యంగ్ యోగా వీడియోని కొడితే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఎట్లా ఉంటుంది తెలుసా? ఒక శిల్పము, ఒక ఇనుముతో చేసిన శిల్పము అట్లా కదులుతుంది. ఇట్లా ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్లా కదిలిస్తాడు వాడు. అట్లా రకరకాల భంగిమలు చేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి. అసలు బీకేఎస్ అయ్యంగారికి అతను శిక్షణ ఇచ్చాడు. ఇస్తే అతను ఆ తర్వాత యోగాని అధ్యయనం చేసి చక్కగా 90 ఏళ్ళు బతికి ప్రపంచవ్యాప్తంగా యోగా సెంటర్ స్టార్ట్ చేసి దాని ఒక మోడర్నిటీని జోడించి కొన్ని వేల మందిని యోగా గురువులను చేసి కొన్ని 100 పుస్తకాలు రాసి, ఆయన ఏం చదువుకోలే, ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాడు, రూఢిగా చెప్తాడు. ఇది యోగా, దిస్ ఇస్ కాన్షియస్నెస్, దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ, దిస్ అదంతా ఎట్లా వచ్చింది అంటే సాకులు చెప్పలేదు. 60 ఏళ్ళకి యోగా చేశాడు, 70 ఏళ్ళ వయసులో యోగా చేశాడు, 80 ఏళ్ళ వయసులో యోగా చేశాడు. కృష్ణమాచారి తను శరీరం బాగా ధ్వంసం అయిపోయిన తర్వాత ఒకసారి యాక్సిడెంట్ అయితే ఏదో ఖాళీ పడితే హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో కూర్చొని ఏం చేశాడు? యోగా చేశాడు. ఆ వీడియో ఉంది. ఇప్పుడు కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి ఉంటే ఏం చేయాలి? కాలు నొప్పిని ఉందని చెప్పి దాంతో మెల్ల కదిలే, అమ్మ ప్రయత్నం ఒక పావుగంట. ఈ ప్రయత్నంలోనే కాలు నొప్పి తగ్గుతుంది. కాలు నొప్పి ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? అడ్డదిడ్డంగా కదిలిస్తే, హార్మోనియస్ కదిలిస్తే నొప్పి తగ్గుతుంది. నడుము నొప్పి ఉన్నవాడు నడుముతోనేదో చేస్తే నడుము నొప్పి పోతుంది, లేదా పోదు. నడుము నొప్పి స్థిరపడుతుంది. అందుకని నడుము నొప్పి ఉంటే భయపడకు, మెల్లగా ఎక్కడ నొప్పి ఉందో దానికి అగెనిస్ట్గా కదిలించు. ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ ఆగు, మెల్లగా దాన్ని క్రాస్ చేయి, మెల్లగా అట్లా పైకి లే, సేద తీరు, నొప్పి అంతా పోయింది. మళ్ళీ మెల్లగా రా. ఫస్ట్ డే, 4th డే నొప్పి తక్కువ, 5th డే తగ్గింది, 100వ రోజు నొప్పి ఉండదు. ఇది నిజం. శరీరాన్ని మరణించే వరకు నువ్వు అద్భుతంగా వాడుకోవచ్చు. కానీ ఒక్కసారి నేను నడవలేను, నేను నడవదు, అయిపోయింది, నేను నడవలేకపోతున్నా, బట్ పోదాం పారా చల్, పనిచేస్తుంది, మెల్లగా ట్యూన్ అవుతుంది. సాకులు చెప్పకూడదు, వెరీ బ్యాడ్. దానివల్ల జీవితం వేస్ట్ అయిపోతుంది. ఏమి చేయవు, జస్ట్ సాకులు చెప్తా. ఇప్పుడు నేను ఏ పనులు ఎంచుకున్నానో ఇది గొప్ప చెప్పట్లే, నేను చెప్తున్నా. అంటే అనుకుంటారు అట్లా ఎదురా, అందుకని నేను చెప్తున్నా ఒక ఆనెస్ట్గా ఏ పనులు నేను ఏవి ఎంచుకున్నానో, ఏది ఏమైనా ప్రతిరోజు వాటన్నిటినీ కొనసాగిస్తాను.
ప్రతిరోజు వైలిన్ వాయిస్తాను, ప్రతిరోజు హార్మోని వాయిస్తాను, ప్రతిరోజు కాసేపు డిబేట్స్ వింటాను, ప్రతిరోజు యోగా చేస్తాను, ప్రతిరోజు వంట చేస్తాను, ప్రతిరోజు గిన్నెలు కడుగుతాను, ప్రతిరోజు పుస్తకం రాస్తాను, ప్రతిరోజు యూట్యూబ్ చేస్తాను, ప్రతిరోజు ఇన్స్టాగ్రాము చేస్తున్నాను, ప్రతిరోజు జోక్స్ చెప్తున్నాను, ప్రతిరోజు ఇప్పుడు నేను ప్రతిరోజు నాకు స్నానం చేయబుద్ది కాదు, చేయను నేను. నైట్ చేస్తావు, చేయబుద్ది కాదు, చేయాలనిపిస్తే అర్ధరాత్రి కూడా చేస్తా. నాకు చేయాలనిపించింది అనుకో, ఉన్న పళ్ళంగా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేస్తా. నేను అది ఫోర్స్ చేయను. తినాలనిపించకపోతే ఎవడని తింటాడా? మరి స్నానం చేయాలనిపించకపోతే ఎందుకు చేయడం? అట్లా నేను కొన్ని సందర్భాలు రోజుకి 10 సార్లు స్నానం చేసిన సందర్భాలు ఉంది. అట్లా బయట తిరిగి వచ్చి వెళ్ళి షవర్ చేసేవాడిని. కొన్నిసార్లు అసలు స్నానమే చేయను. నేను 2 నెలలు స్నానం చేయకుండా ఉన్న రోజులు ఉన్నాయి. ఇంకో విషయం తెలుసా, నేను ఎవరికి చెప్పలేదు, అది ఎవరికి ఆ విషయం తెలియదు కూడా తెలియదు, నేను స్నానం చేయలేదని. అంటే మామూలుగా అయితే స్మెల్ వస్తుంది, నో బడీ ఎక్స్పీరియన్స్డ్ ఎనీ స్మెల్ రావడానికి స్నానం కారణం కానే కాదు. చెమట నిజానికి బ్యాడ్ స్మెల్ ఉండదు, నువ్వు తినే ఆహారం వల్ల చెమట బ్యాడ్ స్మెల్ అవుతుంది. ఏ స్మెల్ వచ్చిందా నీకు బ్యాడ్ ఉండదు, అది శుద్ధమైన నీళ్ళల్లో ఉప్పు ఉడుతుంది లైట్గా, చాలా తక్కువ మొత్తంలో నువ్వు నాకినా కూడా ఏముండదు. అసలు రా ఫుడ్ తిన్నప్పుడు ఆ చెమటతోనే స్కిన్ షైన్ వస్తుంది. అందుకని జననం మరణం తప్పని నిశ్చల వలయం మానవ జన్మక బాధల ప్రళయం పాట రాస్తా. రామనది ఎంత సగం రాసేసినావా? ఎంతసేపు తెలుగులో రాయొచ్చు, సంస్కృతం రాయొచ్చు. 4 లైన్స్ బాగుంది. జననం మరణం నిశ్చల వలయం మనిషి జీవితం ఒక బాధల వలయమా? అదే శ్రవణం మననం స్మరణం వీటికి ఆవల ఉన్నది రమణం. అట్లా సూపర్. శ్రవణం రమణం, శ్రవణం మననం స్మరణం భజనం అంటే వినడము, ఆ తర్వాత మననం అంటే గుర్తుపెట్టుకోవడము, స్మరణం అంటే తలవడం, భజనం అంటే చేయడం. వీటన్నిటికీ ఆవల ఉన్నది సాక్షి. యు ఆర్ నాట్ డూయింగ్ దట్, అదే రమణం. సో అందుకని డోంట్ సే సాక్స్. ఓకే, అది బుక్స్ పంపించడం చాలా ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. అంటే ఎట్లా? జస్ట్ అది మనకి లిస్ట్ వస్తుంది కదా. ఇక్కడ విషయం మళ్ళీ ఇక్కడికే వస్తున్నా. నేను డిపెండెంట్గా లేను, ఎవరున్నా లేకున్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నేను పక్కకి జరిగితే అప్పుడు తెలుస్తుంది. అందుకని ఎవరున్నా లేకున్నా నువ్వు సంపూర్ణంగా చేయడం ఒకటి, ఎవరున్నా లేకున్నా నేను సంపూర్ణంగా చేయడము, ఇట్లా సంపూర్ణంగా చేయలేని ఇద్దరు కలిస్తే తొందర అయిపోతుంది. అప్పుడు ఫ్రిక్షన్ ఉండదు. అందుకని మనం చేసే అన్ని పనులు మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి. వంట నేర్చుకోవాలి, అంటుకోవడం నేర్చుకోవాలి. టైమింగ్ పెట్టుకొని ఆ టైం చేసినాక ఎక్కడికైనా వెళ్తే అయిపోద్ది. ఇంకా మహా గొప్ప యోగుల యొక్క అనుభవం ఏమిట్రా అంటే, ఏకాంతంగా ఉండడం అన్నది మనస్సు అర్థం కాని వాడికి, తన పనులు తాను చేసుకునే వాడికి నరకం. ఏకాంతంగా ఉండడం అన్నది మనసు అర్థమైన వాడికి, ఆలోచనలో బాధింపబడని వాడికి, తన పనులు తాను పూర్తిగా చేసుకునేవాడికి స్వర్గం అన్నమాట. సో ఏకాంతం అంటే ఒక గొప్ప వరం. పొద్దున్న లేచావు, చిన్న అట్లా గిన్నె కడుక్కొని 3-4 గిన్నెలు అన్నం చేసుకున్నాం, ప్రతిలు రాసుకున్నాం, చదువుకున్నాం, యోగా చేసుకున్నాం, వాటి స్నానం చేసుకుని కొంచెం భోజనం చేసి హాయిగా కూర్చున్నాం. ఈవినింగ్ అయింది వరకు యు ఆర్ జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్ స్టేట్ అది. అట్లా కాకుండా అరే టీ ఏమైరా, ఎవడు నాకు సమయానికి టీ కూడా నా మొహం మీద పోయాడే, చేసుకోపోరా డాడీ, కార్ ఎట్లా చేయలేవు, ఛాయ్ కూడా అడుగుతావా, మంచిది సరే చేసి ఇచ్చాను, లేని రోజు నువ్వు లేవా నేను చేసుకుంటా. ఇది ఒక్కటే నీకు లైఫ్ అర్థమైందంటే అర్థమైంది. ఏ రోజు నువ్వు రోజు అనుభవించేది లేదో ఆ రోజు వెంటనే ఆ పనిలో చేసుకున్నావు అనుకో, అయిపోయి నీ మైండ్ ఒక ఫ్లోలో ఉంది. 20 ఏళ్ళ తర్వాత ఒక టీ ఇవ్వలేదు, వెళ్ళి టీ చేసుకున్నావు అంటే దాని అర్థమైంది ఆ 20 ఏళ్ళు యు ఆర్ రెడీ టు ప్రిపేర్ టీ. కానీ ఒక వ్యక్తి ఇవ్వడం వల్ల దాన్ని గౌరవంగా స్వీకరించావు. కానీ ఏ రోజు ఆ వ్యక్తి నాకు సాధ్యం కాదని చెప్తే చాలా సంతోషం, కూర్చోండి నేను చేస్తాను. అట్లా కాకుండా దుర్మార్గుడు ఎవడంటే, నేను ఎప్పుడు చేసుకునేవాడిని, అనవసరం నాకు అలవాటు చేసినావు నీ ఛాయ్, ఇప్పుడు 15 సంవత్సరాలు ఇప్పుడు నాకు చేసుకునే కదా, నువ్వే చేసేయాలి, ఇక అయిపోయి గొడవలు దిగి.